జై శ్రీమన్నారాయణ. ఈరోజు 124వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే చతుర్థాంశః ప్రథమోऽధ్యాయః వైవస్వతమను వంశవర్ణనం. శ్రీ మైత్రేయ ఉవాచ భగవన్ యన్నరైః కార్యం సాధుకర్మణ్యవస్థితైః తన్మహ్యం గురుణాఖ్యాతం నిత్యనైమిత్తికాత్మకం. మంచి పనిలో ఉన్నవారు చేయవలసిన నిత్య నైమిత్తికములను కర్మలను నాకు మీరు చెప్పితిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తృతీయేంసే భగవతః స్థితిహేతుభూత మన్వాదిరూపభేదానామధికారభేదభుక్తः విశేషతస్య జగతః స్థితిహేతుర్వర్ణాశ్రమధర్మः సదాచారశ్చోక్తः. చతుర్థాంసే తుతస్థాపక ధార్మిక సోమ సూర్యోద్భవక్షత్ర వంశస్తదనుచరితం చోచ్యతే. తృతీయాంశమున భగవానుని యొక్క స్థితిహేతువులైన మన్వాది రూప భేదముల అధికార భేదములు చెప్పబడినవి. విశేషించి జగత్తు యొక్క స్థితిహేతువైన వర్ణాశ్రమ ధర్మము సదాచారము చెప్పబడినది. ఇక చతుర్థాంశమున ఆ సదాచారమును స్థాపించు ధార్మికమైన సోమసూర్య వంశమున పుట్టిన క్షత్రవంశము ఆ వంశానుచరితము చెప్పబడుచున్నది. వర్ణధర్మాస్తథాఖ్యాతాః ధర్మా యే చాశ్రమేషు వై శ్రోతుమిచ్ఛామ్యహం వంశాన్ రాజ్ఞాం త్వం బ్రూహి మే గురో. వర్ణధర్మములను ఆశ్రమ ధర్మములను చెప్పితిరి. ఇక ఇప్పుడు రాజుల వంశములను వినగోరుచున్నాను. గురువర్య, మీరు వాటిని నాకు చెప్పుడు. శ్రీపరాశరువాచ మైత్రేయ శ్రూయతాం అయమనేక యజ్వీరధీరశూర భూపాలాలంకృతో బ్రహ్మాది మానవో వంశః. శ్రీ పరాశరుడు ఇట్లు పలికిరి. మైత్రేయ వినుము. బ్రహ్మ మొదలుకొని ఏర్పడిన మానవ వంశమును వినుము. ఇది చాలామంది యజ్ఞశీలులు, వీరులు, శూరులు, ధీరులు అయిన రాజుల చేత అలంకరింపబడినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా మైత్రేయేతి వీరః ఉత్సాహీ శూరః పరాభిభావీ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. మైత్రేయ అని వీరః ఉత్సాహవంతుడు, శూరుడు, శత్రువులను అపరాభవించువాడు. తస్య వంశస్య అనుపూర్వీం అశేష పాప ప్రక్షాళనాయ మైత్రేయతాం శృణు. ఇక ఇప్పుడు ఆ వంశం యొక్క ఆనుపూర్విని సకల పాప ప్రక్షాళన కొరకు వినుము. తద్యదా సకల జగతామాది అనాదిభూతస్య ఋగ్యజుస్సామాదిమయో భగవాన్ విష్ణుః తస్య బ్రహ్మణో మూర్తం స్వరూపం హిరణ్యగర్భాఖ్యో బ్రహ్మాండభూతో భగవన్ బ్రహ్మ వై ప్రాగ్భవభూవ. సకల జగత్తులకు ఆది అయినవాడు, ఆది లేనివాడు, ఋగ్వజు సామాది సకల వేద స్వరూపుడు అయిన విష్ణు భగవానుడు ఆ పరబ్రహ్మ యొక్క మూర్త స్వరూపము హిరణ్యగర్భుడను పేరు కలవాడు. బ్రహ్మాండ స్వరూపుడు బ్రహ్మ భగవానుడు మొదట ఆవిర్భవించను. బ్రహ్మాణశ్చ దక్షిణాంగుష్టజన్మ దక్షః ప్రజాపతిః దక్షస్యాప్యదితిః ఆదితేర్వివస్వాన్ వివస్వతో మనుః. బ్రహ్మ యొక్క దక్షిణాంగుష్టము నుండి దక్ష ప్రజాపతి పుత్రిక అదితి, అదితి పుత్రుడు సూర్యుడు, సూర్యుని పుత్రుడు మనువు. మనోరిక్ష్వాకో నృగదృష్టా శర్యాతి నరిష్యంత నాభాగదిష్టకరుష పృషదాఖ్యానవపుత్రా బభూవుః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. మనువునకు ఇక్ష్వాకు, నృగ, దృష్ట, శర్యాతి, నరిష్యంత, నాభాగ, దిష్ట, కరుష, పృషదులనే 9 మంది పుత్రులు కలిగిరి. బ్రహ్మణ అని అదితి కలిగినది దక్షద్వితగా. ఆమెను అనుసరించి దేవతలు పుట్టెదరు అను శృత్యర్థానుసారముగా బ్రహ్మదక్షాది క్రమము చెప్పబడింది. అంతేకాని బ్రహ్మ మరీచ్యాది క్రమము చెప్పలేదు.
ఇష్టం చ మిత్రావరుణయోః మనుః పుత్రకామాస్యకార. ఇక్ష్వాక్వాది పుత్రులు కలుగకముందు మనువు పుత్రులను కోరి మిత్రావరుణ ఇష్టిని చేసెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఇష్టించేతి ఇక్ష్వాక్వాది పుత్రోత్పత్తేః పూర్వం ఇష్టిం చకార ఇస్మాత్ ఇక్ష్వాక్వాద్యుత్పత్తేః ప్రాగిలా జన్మ అకరోత్ పుత్రకామస్తు మనురిష్టిం ప్రజాపతిః అనుత్పన్నేషు నవసు పుత్రేష్వేషు సువ్రతేతి వాయుక్తేః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇష్టించ అని ఇక్ష్వాక్వాది పుత్రులు కలుగక మునుపు మనువు ఇష్టిని చేసెను. అందువలన అనగా ఆ ఇష్టి వలన ఇక్ష్వాక్వాద్యుత్పత్తికి ముందే ఇలా అను కన్య పుట్టినది. ఇచట వాయుపురాణమున ఈ శ్లోకము చెప్పబడినది. 9 మంది పుత్రుడు కలుగక ముందు మనువు పుత్రులను కోరి ఇష్టిని చేసెను. తత్రాపన్హుతే హోతురపచారాత్ ఇడా నామ కన్యకా బభూవ. ఆ ఇష్టిలో అసలు కోరిక దాచిపెట్టినందున హోత అపచారము వలన ఇలా అనే కన్య కలిగినది. సైవ చ మిత్రావరుణయోః ప్రసాదాత్ సుద్యుమ్నో నామ మనోః పుత్రో మైత్రేయ ఆసీత్. ఆ ఇలా అనే కన్యకయే మిత్రావరుణుల అనుగ్రహము వలన సుద్యుమ్నుడు అనే పేరుతో మనువుకు పుత్రుడాయను. పునశ్చ ఈశ్వర కోపాత్ స్త్రీ సతీ సాతు సోమసూన్యోర్బుధస్య ఆశ్రమ సమీపే బభ్రామ. ఆ సుద్యుమ్నుడే ఈశ్వరుని కోపము వలన మరలా స్త్రీ ఆయను. స్త్రీగా అయి చంద్రుని పుత్రుడైన బుధుని ఆశ్రమ సమీపమున సంచరించసాగెను. సానురాగచ్చ తస్యాం బుధః పురూరవ సమాత్మజం ఉత్పాదయామాస. ఆ స్త్రీ యందు అనురాగము కలిగిన బుధుడు ఆమె యందు పురూరవుని పుత్రునిగా పొందెను. జాతే చాస్మిన్ అమిత తేజోభిః పరమర్షిభిః ఇష్టిమయః రున్మయో యజుర్మయః సామమయో అధర్వణమయః సర్వమయో మనోమయో జ్ఞానమయో విజ్ఞానమయో న కించిన్మయో మృతమయో భగవాన్ యజ్ఞపురుషస్వరూపీ సుద్యుమ్నస్య పుంస్వమభిల షడ్భిః యథా వదిష్టః తత్ప్రసాదాతిలా పునరపి సుద్యుమ్నోऽభవత్. ఇట్లు పురూరపాసుడు పుట్టిన తర్వాత అమిత తేజస్సుల గల ఋషులు సుద్యుమ్నకు మరలా పుంస్వత్వమును కోరి ఇష్టిస్వరూపుడు ఋక్స్వరూపుడు యజస్వరూపుడు మనోమయుడు జ్ఞానమయుడు విజ్ఞానమయుడు ఏ స్వరూపము లేనివాడు అన్ని స్వరూపములు కలవాడు అమృతమయుడైన యజ్ఞస్వరూప భగవానుడు శ్రీమన్నారాయణుడు యథావిధిగా ఆరాధించబడగా ఆ భగవానుని అనుగ్రహము వలన ఇలా మరలా సుద్యుమ్నుడాయను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య జాతే చేతి న చిన్మయః కర్మకృద్దేవాదిరూప తత్కృత జ్ఞాన సంకోచాదిరహితః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. జాతే చ అని న కించిన్మయః అనగా కర్మల చేత లభించు దేవాది రూపములు ఆ రూపముల వలన కలుగు జ్ఞాన సంకోచాదులు లేనివాడు అని అర్థము. తస్యాపి ఉత్కలగయ వినతాశ్రయః పుత్రాః బభూవుః. ఆ సుద్యుమ్నకు కూడా ఉత్కల గయ వినతులు అను 3 పుత్రులు కలిగిరి. సుద్యుమ్నమస్తు స్త్రీ పూర్వత్వాత్ రాజభాగం న లేభేః. ఇక సుద్యుమ్నుడు పూర్వము స్త్రీగా ఉన్నందున రాజ్యభాగమును పొందలేదు. తత్పిత్రా తు వసిష్ఠవచనాత్ ప్రతిష్ఠానం నామ నగరం సుద్యుమ్నాయ దత్తం తచ్చాసౌ పురూరవసే ప్రాదాత్. సుద్యుమ్నుని తండ్రి వశిష్ఠ మహర్షి మాట వలన ప్రతిష్ఠాన నగరమును సుద్యుమ్నునికిచ్చెను. ఆ సుద్యుమ్నుడు ఆ నగరాన్ని వసునకు ఇచ్చెను. తదన్వయాక్ష క్షత్రియా సర్వే ద్విక్షభవన్ పృషద్రస్తు మనుపుత్రో గురు గోవధాత్ శూద్రత్వమగమత్. ఇక మను ఆ వంశములోని క్షత్రియులు అన్ని దిక్కులలో వ్యాపించినారు. పుత్రుడైన పృషద్రుడు గురువుగారి గోవును వధించడం వల్ల శూద్రత్వమును పొందెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య పృషద్ర ఇతి సూచీకటాహన్యాయేన అల్పత్వాత్ ప్రథమం పృషద్రాద్రివంశోక్తిః బలం ధనోత్పత్తేః పశ్చాన్నాభాగస్య వైశ్యత్వ ప్రాప్తిః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. పృషద్ర అని సూచీకటాహన్యాయమనగా
శుచి అనగా సూచికటాహము అనగా పెద్ద పాత్ర. ఈ 2 తీయవలసి వచ్చినప్పుడు మొదట చిన్నదైన సూదిని తీసెదము, తర్వాత పెద్దదానిని తీతము. అట్లే ఇక్కడ మొదట వృషాధ్రాద్రి వంశమును చెప్పుచున్నారు. చిన్నది కాన మొదట వృషద్రాది వంశోక్తి. వలంధనుడు పుట్టిన తర్వాత ఆ నాభాగునికి వైశ్యత్వ ప్రాప్తి చెప్పబడినది. జై శ్రీమన్నారాయణ. సశేషము.